తెలంగాణపై ముఖ్యమంత్రి వైఎస్ వైఖరికి ఆ ప్రాంత మంత్రులంతా బాసటగా నిలిచారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదే విషయం స్పష్టమైందని మంత్రులంతా అంటున్నారు. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ టీఆర్ఎస్ పైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైన చెలరేగిపోయిన వైరంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. కేసీఆర్ను కానీ ఆ పార్టీని కానీ తెలంగాణ ప్రజలు నమ్మటం లేదని, తెలంగాణ కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారని మంత్రులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కేబినెట్ మీట్ లో సీఎం ముందు మంత్రులంతా స్పష్టం చేశారు. అలాగే కాళహస్తిలో 6,000 కోట్ల రూపాయలతో BHEL, NTPC సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ప్లాంట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన 750 ఎకరాలని ఎకరా ₹100 చొప్పున కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 6,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెప్తోంది. అలాగే కడప జిల్లా పొద్దుటూరులో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి వారానికో జిల్లా చొప్పున ప్రతి సోమవారం నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన కేబినెట్ కు తెలియజేశారు. కేబినెట్ లో కొత్తగా చేరిన మంత్రులకి వైఎస్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుని గ్రామస్థాయిలో సమీక్షించాలని, లోపాలను సవరించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. ఒంటరి పోరు వల్ల దక్కిన ఓటమి నుంచి ప్రజారాజ్యం గుణపాఠాలను నేర్చుకుంటుంది. ఓట్ల చీలిక వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇందులో వైఎస్ గొప్పతనం ఏది లేదని పీఆర్పీ విమర్శించింది. రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో తప్పకుండా పొత్తులు పెట్టుకుంటామంటోంది. శాసనసభలో వైఎస్ వ్యాఖ్యలపై పీఆర్పీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఫైర్ అయ్యారు. మంత్రులను, అధికారులను, కార్యకర్తలను బాధ్యతగా నడుచుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పైనో, టీఆర్ఎస్ పైనో విమర్శలు చేయాలనుకుంటే అనేక వేదికలున్నాయని, కానీ పవిత్రమైన శాసనసభను ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేందుకు వైఎస్ వేదికగా మార్చుకున్నారని, స్థాయిని కూడా దిగజార్చుకున్నారని ఆరోపించారు. పార్టీ ఓటమి గల కారణాలను ఇప్పటికే అన్వేషించామని, తప్పులను సరిదిద్దుకుంటామన్నారు. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునేది లేదంటున్న ప్రజారాజ్యం రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామంటోంది. గ్రేటర్ హైదరాబాద్ ను దక్కించుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్ కేసీఆర్ పై తిట్ల దండకం చదివారని దేవేందర్ గౌడ్ విమర్శించారు. హోంమంత్రి చిదంబరం 2 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. షోపియన్ ప్రాంతంలో 2 మహిళలపై రేప్ కు నిరసనగా శ్రీనగర్ అట్టుడుకుతున్న తరుణంలో చిదంబరం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యూపీఏ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చిదంబరం తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులను సమీక్షించనున్నారు. 2 రోజుల టూర్ లో భాగంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, PDP నేత మహబూబా ముఫ్తీలతో చిదంబరం భేటీ అవుతారు. పారామిలిటరీ దళాలు, ఇంటెలిజెన్స్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే అమర్నాథ్ యాత్ర అంశంపై కూడా చర్చిస్తారు. మరోవైపు షోపియన్ లో 2 మహిళలపై రేప్, హత్యలకు నిరసనగా కాశ్మీర్ అట్టడుగుతోంది. వరుసగా 11వ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య చిదంబరం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం మీద భద్రతా ఎజెండాగా చిదంబరం కాశ్మీర్ టూర్ సాగనుంది. దేశ రాజధాని ఢిల్లీ మావోయిస్ట్ కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నెల రోజుల్లో 13 మంది నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్, బీహార్ లాగే హర్యానా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సాయుధ పోరాటాన్ని విస్తరించేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. మావోయిస్ట్ కార్యకలాపాలు హస్తినాకు కూడా పాకాయి. ఢిల్లీలో మకం వేసేందుకు మావోయిస్టులు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఢిల్లీలో నెల రోజుల్లో 13 మంది మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్ లో కూడా కార్యకలాపాలను విస్తరించేందుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్రంలో 2 టాప్ మహిళా మావోయిస్ట్ నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. గ్రామీణ యువతులను, దళితులను ఉద్యమం వైపు ఆకర్షించేందుకు వీరు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ లో 2 రోజుల ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడింది. హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ ఎదురవుతుంది. ఐటీ, ఆయిల్ షేర్లతో పాటు ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ లోను సెల్లింగ్ కనిపించింది. ఓపెనింగ్ లో ఫ్లాట్ గానే ఉన్నప్పటికీ ట్రేడింగ్ ఒడిదుడుకుతోనే సాగింది. సెన్సెక్స్ నిన్నటి కంటే 55 పాయింట్లు తక్కువగా 15,411 దగ్గర, నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 4,637తోనూ క్లోజ్ అయ్యాయి. కొన్ని సెషన్లుగా లాభపడిన ఐటీ స్క్రిప్ట్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మెటల్ షేర్లలో హిండాల్కో 8%, స్టెరిలైట్ 5.5%, ఆటో మేజర్ M&M 6%, HDFC బ్యాంక్ 3.5%, భారతీ ఎయిర్టెల్ 2.5%, సన్ ఫార్మా 1% పెరిగాయి. నష్టపోయిన స్క్రిప్ట్లలో ONGC 4%, JP అసోసియేట్స్, ACC 4%, SBI 3.5%, ఇన్ఫోసిస్ 2.5%, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పంగానూ తగ్గాయి. సత్యం కంప్యూటర్స్ వరుసగా 2వ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ ని తాకింది. వరుసగా 2 రోజుల్లో ఇండెక్స్లు భారీగా పెరగడంతో మార్కెట్లు ప్రస్తుతం కన్సాలిడేషన్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే మార్కెట్ పడిన ప్రతిసారి బయింగ్ సపోర్ట్ వస్తూనే ఉంది. ఈ వార్త విశాఖపట్నం నుంచి.
విశాఖపట్నం చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు ఏసీబీ వాళ్ళు చిక్కారు. విశాఖపట్నం ఫారెస్ట్ శాఖ చెందినటువంటి శాంతి స్వరూప్ ఇంటిపై ఈరోజు ఏసీబీ సోదాలు నిర్వహించింది. కోటికి పైగా అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ఆ ఇంటిపై రైడ్ చేసినట్లు ఏసీబీకి సుమారు కోటికి పైగా ఆస్తులుగా ఉన్నట్టు నిర్ధారించింది. పాడేరు, విజయనగరం తదితర ప్రాంతాల్లో శాంతి స్వరూప్ పనిచేశారు. ఆయన పనిచేసిన అన్ని ప్రాంతాలు కూడా ఏసీబీ సోదా నిర్వహిస్తుంది. అవినీతి నిరోధక శాఖ వచ్చినట్టు ఫిర్యాదు మేరకు ఏసీబీ సోదా నిర్వహించింది. పట్టుబడ్డ శాంతి స్వరూప్ మాత్రం యూనిఫారం వేసుకుని డ్యూటీ చేసే ప్రతి అధికారికి శత్రువులు ఉంటారని, అలాగే తనకున్న శత్రువులు ఈ పని చేయించారంటున్నాడు. తనకున్న ఆస్తి వివరాలంతో తనకే తెలియని పరిస్థితిలో ఉందని, అయితే వాటన్నిటికీ తగిన రసీదులు చూపించి ఏసీబీ నుంచి బయటపడతానని తన యొక్క విశ్వాసం తెలియపరుస్తున్నాడు. శాంతి స్వరూప్ పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు ఏసీబీ చెబుతోంది. పాడేరులో 65,000 నగదు, హత్తగారి పేరు మీద ఒక జీపును కూడా ఏసీబీ కనుక్కుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి కళ్యాణ్ అపార్ట్మెంట్స్ లో కూడా ఏసీబీ సోదా నిర్వహించింది. మొత్తం మీద ఇప్పుడు విశాఖపట్నం పోలీస్ శాఖలో ఉన్న అవినీతి అధికారుల మీద దృష్టి పెట్టిన ఏసీబీ ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులపై దృష్టి పెట్టింది. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏసీబీ తన సోదాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, బెజవాడ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిపై ఇటీవల జరిగిన దాడితో వంగవీటి రాధాకృష్ణకు సంబంధమని పోలీసులు కేసు నమోదు చేయగా ఆయన అరెస్ట్ కాకుండా హైకోర్టులో స్టే తీసుకొచ్చుకున్నారు. ఇదంతా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ కుట్రగా ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిన వంగవీటి రాధాకృష్ణ తన రాజకీయ వర్గ ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేశారు. రంగా కుటుంబంతో పాటు ఆయన అనుచరులపై లగడపాటి రాజగోపాల్, దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణులు అణచివేత విధానాలకు పాల్పడుతున్నారన్నారు. వీరి చేష్టలకు బెదిరేది లేదని, వారిని తగిన రీతిలో ఎదుర్కొంటానని చెప్పారు. తనకు ఉన్న గన్మెన్స్ ను తొలగించిన ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే నెహ్రూకు ఎందుకు కొనసాగిస్తుందని ప్రశ్నించారు. తప్పుడు కేసులతో వేధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే పోలీసులు పక్షపాత విధానాలు అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాజా పరిస్థితులు నగరంలో మరోసారి వర్గ కక్షలను పునరావృతం చేస్తాయన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. న్యూస్ ఎక్స్ప్రెస్ లో చిత్తూరు జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లాలో సంచలనం సృష్టించిన కైగల్ జలపాతం ప్రేమికుల జంటపై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ప్రియుడిని చంపి ప్రియురాలపై అత్యాచారం చేసిన దుర్మార్గులను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 4వ తేదీన బైరెడ్డిపల్లి మండలం కైగల్ జలపాతం సమీపంలో విహారానికి వచ్చిన శివశంకర్, రాధా అనే ప్రేమ జంటపై కాల్పులు జరిపిన సంఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది. అయితే ఆ రోజు ప్రియుడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆపై ప్రియురాలపై కాల్పులు జరిపి అత్యాచారానికి ప్రయత్నించడంతో అడ్డుగా వచ్చిన విజయ్ అనే వ్యక్తిపైన కాల్పులు జరిపి పరారయ్యారు ఈ నిందితులు. అయితే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ లక్ష్మీరెడ్డి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కైగల్ జలపాతానికి కర్ణాటక వాసులు ఎక్కువగా రావడంతో వీరిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. అయితే సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికిన చందంగా అసలు నిందితులు చిత్తూరు పట్టణంలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ప్రశాంత్ నగర్ కు వెళ్లి వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి బీహార్ నుంచి కొనుగోలు చేసిన 3 తుపాకులతో పాటు 19 బుల్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన చిత్తూరు పోలీసులను జిల్లా ఎస్పీ లక్ష్మీరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. న్యూస్ ఎక్స్ప్రెస్ లోని వార్త ఆదిలాబాద్ నుంచి. ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు మెడికోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసిస్తున్న తొలి బ్యాచ్ విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాగింగ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక ఏఎస్పీ డాక్టర్ తరుణ్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలి బ్యాచ్ విద్యార్థులు చాలా అదృష్టవంతులని, వారికి ఎలాంటి ర్యాగింగ్ ఉండదన్నారు. సీనియర్లు, జూనియర్ల పట్ల ర్యాగింగ్ పాల్పడితే చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. ఉన్నత విద్యా మండలి ద్వారా విడుదలైన ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై సీడీని ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా జారీ చేసిందని, ఎవరు కూడా ర్యాగింగ్ కు పాల్పడకూడదని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ విద్యార్థులకు సూచించారు. ఇక కర్నూలు జిల్లా వార్తల్లోకి వస్తే, ఒక గర్భిణీ స్త్రీకి అబార్షన్ చేసి ఆడ శిశువును తొలగించిన వివాదం జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇటు పోలీసులు, మరోవైపు జిల్లా వైద్య అధికారులు రంగంలోకి దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారి పల్లెకు చెందిన రాజాగౌడు, లక్ష్మీబాయి దంపతులిద్దరూ కర్నూలుకు వచ్చారు. ఆల్రెడీ 3 బాలికలు ఉన్న వీరి కుటుంబంలో 4వ బాలిక వద్దనుకుని మగ సంతానం కోసం ఆశపడ్డ వీరు బాలాజీ నర్సింగ్ హోమ్కు వెళ్లి భంగపడ్డారు. ఆడబిడ్డను వద్దనుకుని అబార్షన్ చేసుకోవడం దంపతులు చేసిన మొదటి తప్పు అయితే, 5,000 ఫీజు ఒప్పందంతో ఆసుపత్రి నిర్వాహకులు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా అబార్షన్ కూడా చేయడం వీరు చేసిన మరో పెద్ద తప్పు. స్కానింగ్ రిపోర్టు రివర్స్ అయింది. దంపతులు, డాక్టర్లు ఇద్దరు షాక్ తిన్నారు. ఆడబిడ్డకు అబార్షన్ చేయమంటే మగబిడ్డకు ఆపరేషన్ చేసి చంపేశారంటూ బాధిత భార్య, భర్త, బంధువులు ఆసుపత్రిపై ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన డాక్టర్లు, దంపతుల అబార్షన్ వివాదంపై పోలీసులు వివరాలను సేకరించి వైద్య ఆరోగ్య శాఖకు కేసును అప్పజెప్పారు. ఒకవైపు అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుంటే, మరోవైపు ఈ సంఘటన ఎలాంటి తప్పు లేకున్నా, ఎలాంటి సంబంధం లేకున్నా ఒక నర్సుని బలిపశువులు చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు ప్లాన్ చేస్తుండడం విచారకరం. తెలుగు
తెలుగులో సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రమణ గోగుల నిర్మాతగా మారారు. నిర్మాతగా ఆయన బోని చేస్తున్న సినిమా పేరు కూడా బోనియే. సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రేపే విడుదలవుతోంది. సుమంత్ సరసన కీర్తి అనే కొత్త హీరోయిన్ నటించింది. రాజ్ పిప్పాలా అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా సరికొత్త పందాలో సాగిన రొమాంటిక్ డ్రామా. లవ్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా కొత్తగా ఉంటాయట. సుమంత్ అభిమానులు కోరుకునే అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను రూపొందించామంటున్నారు రమణ గోగుల. మ్యూజిక్ డైరెక్టర్ గా విజయం సాధించినట్లే నిర్మాతగా కూడా సక్సెస్ అవుతా అంటున్నారు. ఆయన ధీమా నిజమవుతుందో లేదో రేపు చూడాలి. ఇది ఈ రోజు న్యూస్ ఎక్స్ప్రెస్. తిరిగి రేపు కలుద్దాం ఇదే టైంకి. చూస్తూనే ఉండండి TV9.